ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానాంశము ప్రేమ ధ్వజము. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రియులారా, ఈ శీర్షిక క్రింద గత వీడియోలో విందుశాలను గూర్చిన ధ్యానం మనం చేశాం. సొలొమోను తాను ప్రేమించిన తన భార్య అయిన షూలమ్మితిని విందుశాలకు తీసుకుని వెళ్ళాడు. ఆ విందుశాల అంతా విందారగించే అతిథులతో నిండిపోయినది. అక్కడ అనేక మంది సొలొమోను యొక్క బంధుమిత్రులు ఉన్నారు, ఇతర రాణులు, సేవకులు ఉన్నారు. వారందరి సమక్షంలో సొలొమోను షూలమ్మితిని విందుశాలకు తీసుకుని వెళ్ళి అతడు ఆమెను అక్కడ కూర్చుండబెట్టిన తరువాత ఒక ధ్వజమును ఎత్తాడు. ఆ ధ్వజముపై నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే మాటలు రాసి ఉన్నాయి. ధ్వజము అంటే ఒక జెండా, ఒక బ్యానర్ అని అర్థం. సంఖ్యాకాండము 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజముల నొద్ద దిగారు. అనగా ధ్వజము మనము ఏమై ఉన్నామో అనే దానికి ఒక గుర్తింపు, అలాగే మనము పొందిన విజయానికి చిహ్నము. ఇక్కడ షూలమ్మితి సొలొమోను సరసన ఉన్నది అంటే దానికి కారణము సొలొమోను యొక్క ప్రేమ. నిజానికి షూలమ్మితి తన సహోదరుల చేత ద్వేషించబడి ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నియమింపబడినది. అక్కడ ఆమె ఎండ తగిలి నల్లగా కమిలిపోయినది. అయినప్పటికీ సొలొమోను ఆమెను ప్రేమించి తన భార్యనుగా చేసుకొని అంతఃపురములోని విందుశాలకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు సొలొమోను షూలమ్మితిని విందుశాలకు తీసుకువెళ్ళిన తరువాత ఆమె కొరకు ప్రేమను ధ్వజముగా ఎత్తినట్లు షూలమ్మితి సాక్ష్యం చెప్తోంది. షూలమ్మితిని సొలొమోను ప్రేమిస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటించుటయే ఆ ప్రేమ ధ్వజము యొక్క ఉద్దేశం. ఈరోజు చాలా మంది రహస్యంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి ప్రేమ ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది. అలాగే కొంతమంది క్రైస్తవులు యేసును రహస్యంగా ప్రేమిస్తారు. వారు రహస్య క్రైస్తవులుగానే ఉండిపోతారు. కానీ సొలొమోను ప్రేమ రహస్య ప్రేమ కాదు. అతడు తన ప్రేమను బహిరంగంగా వెల్లడి చేస్తూ ఆమె కొరకు ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ప్రతి స్త్రీ తన భర్త నలుగురిలో తనను గౌరవించాలని, ప్రేమించాలని కోరుకుంటుంది. ప్రేమ అనేది 4 గోడల మధ్య చూపించే ఒక ఎమోషన్ కాదు. అది నలుగురిలో మనము ఇచ్చే విలువ మరియు గౌరవం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, షూలమ్మితి సంఘానికి సాదృశ్యం. సొలొమోను యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడి చేసి సిలువలో మన కొరకు బహిరంగంగా బలైపోయాడు. ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడి చేసినట్లు మనము కూడా మన ప్రేమను యేసు ప్రభువారి పట్ల వెల్లడి చెయ్యాలి. బహిరంగంగా బాప్తిస్మం పొందుటకు, సాక్ష్యం చెప్పుటకు వెనుకాడకూడదు. యేసు మన కొరకు ధ్వజమునెత్తినట్లు మనము కూడా ఆయన కొరకు ధ్వజమునెత్తాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను ప్రేమించి ఆ ప్రేమకు సూచనగా ధ్వజమునెత్తావు. ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ నిన్ను ఆ విధంగా ప్రేమించి వారు కూడా నీ కొరకు ధ్వజమునెత్తుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.